హాయ్ అండి. నమస్తే అండి. నిన్న మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన లేని మాటలు తప్పుడు మాటలు మాట్లాడారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పదవి గురించి, ప్రతిపక్ష హోదా గురించి. దాని గురించి మనం ఒక వీడియో చేసాం. దానికి ఆయన మళ్ళీ ఇంత పెద్ద పుస్తకం ఒకటి, భగవద్గీత లాంటి పెద్ద పుస్తకాన్ని ఒకటి పట్టుకొచ్చి ఆ పుస్తకం పెట్టి చూపిస్తా చెప్తున్నాడు. మళ్ళీ స్పీచ్ మొదలు పెట్టాడు. ఎస్ సార్, మనం చేసిన వీడియోకు రెస్పాన్స్గా మళ్ళీ ఒక పెద్ద పుస్తకం ఎవరో భారత పార్లమెంటరీలో ఒక మంత్రిగా, సీనియర్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి స్పీకర్ ఏం చేయాలి, ప్రోటోకాల్స్ ఏముంటాయి, ఎలా ఏ విధమైన డౌట్స్ వచ్చినా కూడా అని చెప్పి ఒక పుస్తకం తీసుకొని వచ్చి చెప్పడం జరిగింది. మేము కూడా కిందటి వీడియోలో ఏం చెప్పాము, మీరు రెండు విషయాలు ప్రస్తావించారు. నేషనల్ పార్టీలో అప్పటి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు ఉండడం వల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఉపేంద్ర గారు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారని చెప్పేసి ఒక అబద్ధం చెప్పడం జరిగింది. అవును. అదేవిధంగా 1994లో జనార్దన్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారిని మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారని చెప్పేసి రెండవ అబద్ధం చెప్పడం జరిగింది. మేము దీనిని ఖండిస్తామని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అవును. నిన్న ఒక పుస్తకం తీసుకొని వచ్చి మరలా ఏదో చెప్పడం జరిగింది. ఒక కొన్ని టర్మ్స్ టర్మినాలజీ వాడేసి అబ్రకదబ్ర అవకాయ దబ్బ అన్నట్టు మరలా యథా రాజా తదా ప్రజ, పేమెంట్ వర్డ్స్, రెడ్ వచ్చా మొదలెట్టా. అదేవిధంగా పతివ్రత పరమాన్నం వండితే తెల్లారినా చల్లారలేదంట అన్న చందంగా మరలా వచ్చాడు. మళ్ళీ ఏదో 10% ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పేసి మరలా మొదలు పెట్టారు. నేను అడిగేది ఏంటంటే, మీరు చెప్పేది ఎలా ఉందంటే, ప్రతిపక్ష పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చాయి, కూటమికి 60% ఓట్లు వచ్చాయి. అంటే దామాషా ప్రకారము 3 ఏళ్ళు చంద్రబాబు గారి సీఎం, 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని చెప్పేసి ఇంకా అడగలేదు మీరు. అది నయం, అది మీరు అందరితోనే ఆగారు. ఈ వీడియో తర్వాత ఆయన వీడియోలో ఇప్పుడు అదే చెప్తాడు. ఇప్పుడు అది ఇంకా అడగలేదు, ఏదో అంతవరకు హోదానే కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. 40% ఓట్లు వచ్చాయి, 60% కూటమికి వచ్చాయి. దామాష ప్రకారము 3 ఏళ్ళు చంద్రబాబు గారి సీఎం, 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పేసి అనలేదు. ఎలాగో ఏదో ఒక బుక్ తీసుకొని వచ్చేసి ఇలా అని చెప్పేసి అనలేదు. ఎలాగో సంతోషించాలి, అంతవరకు బాగానే ఉంది. అయ్యా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, మిమ్మల్ని మేము గురువుగా భావిస్తూ, ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతూ అంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమంది వ్యక్తులు కానీ, మేము కూడా మీ వీడియోలు చూసేవాళ్ళు ఒకరిగా మేము భావిస్తూ మేము చెప్పేది ఏంటంటే, 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి దేశం మొత్తం మీద, 2019లో కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం మీద ఎన్ని సీట్లు వచ్చాయి, 2024లో ఎన్ని సీట్లు వచ్చాయి. దేశంలో అంటే మొత్తం పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీ సీట్లు 543. అవును. 543లో 10% అంటే 54.3, అంటే 54 అంటే 55% సీట్లు ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలి అంటే. మరి కాంగ్రెస్ పార్టీకి 2014లో ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అనే అంశం నువ్వు మాట్లాడాలి. ఇదే అంశం పైన అప్పటి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి 2014లో మౌలాంకర్ రూల్ అని చెప్పేసి గూగుల్లో కొడితే ఎవరిని అపోజిషన్ లీడర్గా ఎంచుకోవాలని చెప్పేసి క్లియర్గా ఉంది. మీరు అది చదివారా? మీరు ప్రజలకు చెప్పారా? చెప్పలేదు. మరి ఇదే 2019లో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కేవలం ఫ్లోర్ లీడర్గా మాత్రమే రాహుల్ గాంధీ ఉన్నారు, ప్రతిపక్ష హోదా కల్పించలేదు. 2019లో ఇదే కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు రావడం జరిగింది. మరి అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఫ్లోర్ లీడర్గా మాత్రమే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి ఇప్పుడు 2024లో 99 సీట్లు రావడం వలన అంటే 55 సీట్లకు మించి వచ్చాయి. కాబట్టి నిన్నటి రోజున లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ప్రతిపక్ష నేత హోదా కల్పించారు, కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. మరి ఇన్ని నిజాలు మీరేమంటున్నారు? భారత పార్లమెంటులో ఇది ఉంది, ఒక ఆయన ఏదో ఆథర్ రాశాడు, ఇది రాశాడు, అది రాశాడు అని చెప్పేసి ఏదో ఒక అభూత కల్పనలాగా ఏదో ఒక పుస్తకం పట్టుకొని వచ్చారు. మరి అసెంబ్లీ రూల్ బుక్ అయినటువంటి 56 పారాలో ఐసీ కండిషన్ మీరు చదివారా? నిన్నటి మనం చేసిన ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అవును. 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్, ద కోరం కాన్స్టిట్యూట్స్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని క్లియర్గా సి కండిషన్లో రాయడం జరిగింది. అసెంబ్లీ రూల్ బుక్, ప్లీజ్ నోటెడ్ దట్ పాయింట్. అసెంబ్లీ రూల్ బుక్ 56 పారా నెంబర్
పారా 56లో ఐలో సి కండిషన్ చదవండి. ఇది నా రిక్వెస్ట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి. మరి ఇదే చందంగా నువ్వు మాట్లాడితే ఏ విధంగా నువ్వు ప్రతిపక్ష హోదా కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారికి? నువ్వు గతంలో ఏం చెప్పావు? ఒక వీడియో ఉంది, మీరు ఇది చూడండి. అందువల్ల ఇప్పటికే జగన్ చిటికేస్తే వల్లభనేని వంశీ మాట్లాడుతూనే ఉన్నాడు కదా. అందువల్ల రాజకీయాల్లో జరుగుతుంది, ఇందులో అనుమానం ఏం లేదు. ప్రతిపక్ష నాయకుని హోదా కూడా పోవచ్చు, తెలంగాణలో జరిగింది కదా, అందులో అనుమానం లేదు. జగన్ చిటికేస్తే చంద్రబాబు నాయుడుకి ఏమవుతుంది? ప్రతిపక్ష హోదా పోతుంది, అందులో అనుమానం లేదు. ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత గతంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఏం చెప్పారు? జగన్ చిటికేస్తే ఏమవుద్ది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోద్ది చెప్పాడు. అవును, ఆ వీడియోలో చెప్పాడు. మరి ఈ వీడియో చూశారు కదా మీరు? అవును ఆ? అవును. అంటే 5 ఏళ్ల కిందట ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఇప్పుడు చెప్తున్నాడు. అంటే అప్డేట్ అవ్వట్లేదు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. అవును. అంటే కారణం ఏంటంటారు? ఏమన్నా పేటిఎం పేమెంట్సా అన్నీ? ఐ రికగ్నైజ్ యువర్ హార్డ్ వర్క్ సార్, కీప్ ఇట్ అప్. నేను చెప్పేది ఏంటంటే మీరు కీప్ ఇట్ అప్ కావాలి, మీరు ఇంప్రూవ్ అవ్వాలి అని మేము కోరుతా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మీరు కీప్టప్ కావాలి. మీ హార్డ్ వర్క్ని జగన్మోహన్ రెడ్డి గారికి హోదా ఇచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారో తెలియదు, కానీ మీరు ఏదైతే పుస్తకాలు పట్టుకొని ప్రతి ఛానల్లో తిరుగుతూ ఉన్నారో డిబేట్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి, ఐ రికగ్నైజ్డ్ యువర్ వర్క్, యువర్ హార్డ్ వర్క్. ప్లీజ్ నోటెడ్ దట్ పాయింట్ సార్. అసెంబ్లీ రూల్ బుక్ 56 పారా నెంబర్, అలాగే మౌలాంకర్ రూల్ కూడా చదవండి. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పింది మా ప్రేక్షకులకు అర్థం కాదు. నాకైతే ఎలా అర్థం అవుతుందంటే మీరు చేసే కూలీ పని చాలా అద్భుతంగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. నేను కూలీ పని ఎక్కడ అనడం లేదండి. ఒకాల్తా తీసుకొని అదే ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ జగన్ చిటికేస్తే చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని ఎలా డిమాండ్ చేస్తా ఉన్నారు? అదే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూలీ పని బాగా చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మేము ఒప్పుకుంటున్నాం సార్ హార్డ్ వర్క్ని. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సార్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు సార్ ఈ హిపోక్రసీ ఎందుకు మీకు 2014లో కాంగ్రెస్ పార్టీ సీట్లు చూసుకున్నట్లయితే 2019, 2024 మరి కేంద్రంలో అప్పటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి ఎన్డీఏ సర్కారు ప్రతిపక్ష హోదా కల్పించిందా లేదా? మరి భారత పార్లమెంట్లో చట్టం ఉందని మీరు అంటున్నారు కదా, ఎందుకు కల్పించలేదు? ఆయనకి అన్ని తెలుసు, తెలియకేం కాదు. ఈ వివరాలు మభ్యపెట్టడము, ప్రజలను మభ్యపెట్టడము, ఏదో తెలిసింది తెలియనట్టు, తెలిసినట్టు. అంటే ప్రజలు ఇప్పుడు అడిగాం కాబట్టి పుస్తకం పట్టుకొని వచ్చారు. అంటే మేము వీడియోలో మిమ్మల్ని ప్రశ్నించాము, మీరు 2 అబద్ధాలు చెప్పారు అని చెప్పేసి మేము చెప్పడం ద్వారా మీరు ఒక పుస్తకం పట్టుకొని వచ్చి జగన్ అనుకూల మీడియా, జగన్ వ్యతిరేక మీడియా, ఇది కాదండి జర్నలిజం అంటే వాస్తవం చెప్పడం అనేది ఒక కొత్త అర్థాన్ని తెరపైకి తెచ్చారు. జర్నలిజం అంటే ఏందో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. 10 టీవీ ఏమైంది? 10 టీవీ కుంభకోణం అనేది మీరు ముందుగా ప్రస్తావించండి. మీకు బీజేపీ సర్కారు నచ్చకపోతే బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించండి. అంతేగాని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసం? మరి దీనిపైన బీజేపీ సర్కారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి మీద చర్యలు తీసుకుంటుందా లేదనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీజేపీ సర్కారే కదండి, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమండి, కొంతమంది పరువు నష్టం దావా కిందనో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రతి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, మా రాష్ట్రానికి పరువు తీస్తున్నారు అని చెప్పేసి కేసు పెట్టండి. నిన్న మీరు ఏదైతే చెప్తున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వీడియో పెట్టారు కదా, బుక్ పట్టుకొని ఒక ఛానల్లో కూర్చొని, అక్కడ ఆయన పెట్టిన వీడియోలో కింద కామెంట్స్ ఒక 4-5 చదువుతా, కొన్ని వందల్లో వచ్చినాయి, చాలా దారుణంగా ఉన్నాయి కామెంట్స్. ఒక కామెంట్ ఎవరో రామకృష్ణ గారు అంట, ఆయన పెట్టారు, జగన్ కంటే మీరు ఎక్కువగా వైసీపీ గురించి పోరాటం చేస్తున్నారు, జగన్ కూడా ఆయన పార్టీ మీద లేనంత ప్రేమ మీకు ఉంది. మామూలుగా RRR మూవీలో ఒక సాంగ్ ఉంది సార్, కోనా జంపాలా ఉయ్యాలా జంపాలా
ప్రతిపక్ష హోదా కోసం జగన్ మామయ్యకి ఇవ్వాలా ఇవాళ అనే కాటికి వచ్చింది సార్ ఇప్పుడు. 151 సీట్లతో మ్యాండేటు ప్రజలు ఇచ్చి అధికారం పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాడు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నట్టయితే ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడుతాడు అని ఒక నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. మరి ఇది సాధించినప్పుడు అది ఎలా సాధిస్తాడు? అవునండి, ఈయన అసలు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు, ఏది మాట్లాడేవాళ్ళు కాదు. అటువంటిది ఈయన ఇప్పుడు ఏంటి ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడు? అసలు మరి ఇదే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు 26 ప్యాలెస్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదృశ్యమైన 32,000 మంది ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? గతంలో వ్యక్తిగత భద్రత కోసం మరి పేమెంట్ లేకోకుండా, డిజిటల్ పేమెంట్ లేకోకుండా లిక్విడ్ క్యాష్ ద్వారా ఏదైతే మద్యం అమ్మకాలు ఉన్నాయో వాటిపైన మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఇసుక దేశంలో ఎక్కడా లేనటువంటి ఇసుక, అంటే ఇసుక కూడా బంగారం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ గత రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లుతుంది. 1,000 కోట్ల స్కామ్ అది. టమోటా అంటే మామూలుగా భూమిలో మామూలుగా ఈ క్యారెట్ కానీ బంగాళదుంప కానీ కొన్ని పంటలు భూమి లోపల పండుతాయి, వేరుశనగ కానీ. అవును, ఆ ఇసుక కంటే పండే వాటికంటే ఇసుకకే రేట్ ఎక్కువ ఉంది, పైన ఉన్నటువంటి ఇసుకకే రేట్ ఎక్కువ ఉంది. అవును, కేజీ బియ్యం కంటే కేజీ ఇసుక ధర ఎక్కువ ఉంది ఇప్పుడు. మరి ఇప్పుడు దాని మీద ఏ రోజు దాని గురించి మాట్లాడు? అవును, ఉద్యోగస్తులు రివర్స్ పిఆర్సీ ఇస్తే ఉద్యోగస్తులు కోల్పోయిన వాటి గురించి ఏ రోజు మాట్లాడాడు? అవును, మరి ఇతను ఒక ప్రొఫెసరే కదా, అంటే ఒక బోధించేవాడే కదా, ఉపాధ్యాయుడే. మళ్ళీ సమాజ దోహద అభివృద్ధికి పాటుపడేటువంటి ఉపాధ్యాయుల మీద ఏ రోజైనా ఒక వీడియో చేశాడా? మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఇతను ఎటువంటి సలహాలు ఇస్తాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు అని స్పష్టంగా అనుకుంటున్నాడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. మీరు నాకు ఒక క్లారిటీ ఇవ్వగలరా? మీరు అడిగిన ప్రశ్నలే నేను అడుగుతున్నా. ఆ కుంభకోణాల గురించి దేని గురించి మాట్లాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేక పదవి, ఆయన కోసం ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నాడు. ఏంటి దీనికి కారణం ఏంటి? ఎందుకు పోరాడుతున్నాడు? అది మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని అడిగితే చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన యొక్క వితండవాదము, ఎందుకంటే ఆయనను గౌరవించాలి. చాలామంది నిన్న కామెంట్లో కూడా పెట్టారు, ఆయన ఏజ్, ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నంత వయసు కూడా నీకు లేదు ఎందుకు అని. ఆవేదన సార్, అదేదో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి మీద కక్షతోనో, లేకపోతే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని అవమానించాలనో, లేకపోతే ఆయన ఏదో విమర్శించాలనో. ఈయన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు పిఎంలకి సీఎంలకి స్వీయ విమర్శ చేసుకోవాలని సలహాలు ఇస్తూ ఉంటాడు. అవును, మరి ఈయన ఏ రోజైనా స్వీయ విమర్శ చేసుకున్నాడా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేసి ఏ రోజైనా స్వీయ విమర్శ చేసుకున్నాడా? నేనేమంటున్నానంటే మీరు చెప్పినది ఏదైతే అబద్ధాలు ఉన్నారో అది ప్రజల ముందు నేను ఉంచాను. వయసుకు విషయానికి సంబంధం ఏముంది? ఇప్పుడు చరిత్రలో పుస్తకాలన్నీ చదువుకుంటా ఉంటాము, అది దగ్గరుండి చూసినట్లయినా మనము చరిత్ర చదువుకున్నాము, అది విన్నాము, దాని మీద డిబేట్ జరుపుతాము. ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు పక్క నుండి, అంబేద్కర్ గారి పక్క నుండి ఏమన్నా రాశారా? చూశారా? ఎన్ని అమెండ్మెంట్స్ జరిగింటాయి రాజ్యాంగంలో? మరి 1953 పేమెంట్ ఆఫ్ రిలీఫ్ ఫండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో ప్రస్తావించారు. మరి 1977లో ఒక చట్టం వచ్చింది, అమెండ్మెంట్. మరి దాని గురించి ప్రస్తావించరే? అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అప్డేట్ అవ్వట్లేదా? లేకపోతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందా? పోనీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తనకు తాను ఏ రోజైనా స్వీయ విమర్శ చేసుకున్నాడా? పిఎంలకు సీఎంలకు సలహాలు ఇచ్చే వ్యక్తి అండి ఇతను. ఇదే విషయాన్ని అదే వీడియోలో కామెంట్ రూపంలో ఒక వ్యక్తి రాశారు, శ్రీనివాసరావు గారు అంట. మీరే రాసిచ్చారా జగన్కి ఆ ఉత్తరం? మొత్తానికి మిమ్మల్ని నమ్మి విఐపి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారే జగన్మోహన్ రెడ్డి గారిని చేశాడు, విపి చేశాడని ఇక్కడ ఆయన క్లియర్గా పెట్టాడు. ఆయన వీడియోలోనే కామెంట్ పెట్టారు శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గారి తన ఉందాతనాన్ని ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి ఈ విధంగా వీడియోలు పెట్టేసి తన యొక్క గౌరవాన్ని ప్రజల్లో అగౌరవపరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. ఇది ఎవరైతే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి అభిమానులు ఉండారో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండారో, ముందు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కె నాగేశ్వర గారు, అయ్యా నువ్వు వీడియోలు ఆపు, మా నాయకుడి యొక్క పరువు తీమాక, మేము ఓటమిలో ఆల్రెడీ ఉన్నాము, మా యొక్క పార్టీలో ప్రక్షాళన చేసుకుంటున్నాము, ఏమి అవకతవకలు జరుగుతున్నాయో
మీలాంటి ఉద్దండ మేధావులు వచ్చి మా రాష్ట్రాన్ని ఉద్ధరించాల్సిన పని లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని ప్రశ్నించాలి. ఇదిగోండి రాజు నంద గారు అనే వ్యక్తి అదే కామెంట్ పెట్టారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారకులు రామ్ గోపాల్ వర్మ, సిరెడ్డి, పేటీఎం ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి. అదే వీడియోలో ఇంకో కామెంట్ మీరు చెప్పిన నేను అదే అంటున్నాను సార్. చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో ఎవరికీ లేనే ఆరోపణ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తన భుజస్కంధాలపై ఎందుకు వేసుకున్నారు అనేది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని అడిగితే స్పష్టంగా చెప్తారు. చట్టం ఉందిగా సుప్రీంకోర్టుకి వెళ్ళు అని చెప్పి కోడెల శ్రీనివాసరావు గారు అని చెప్పి సాంబశివరావు గారు అని చెప్పి ఒక ఆయన పెట్టారు కామెంట్. చట్టం ఉంది కదా, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇమ్మని జగన్ తరపున పోరాడు కోర్టుకి వెళ్ళి అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ అసెంబ్లీ ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ తీర్మానం చేస్తారు, కొత్త చట్టం చేసుకుంటారు. అవును, గతంలో శాసన మండలి ఇప్పుడు ఏమంటున్నారు మీరు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అంటే అధికార కూటమిలో ఉన్నప్పటికీ ఏదైతే ఉందో అంటే ప్రతిపక్ష పార్టీ ఎంత తక్కువ సీట్లు వచ్చినా ఒక సీట్ మళ్ళీ గతంలో జనసేన ఎందుకు అవ్వలేదు, ఒక సీటే కదా జనసేనకు వచ్చింది 2019లో, మళ్ళీ జనసేన పార్టీ ఎందుకు అడగలేదు ప్రతిపక్ష హోదా? ఎవరికి చెప్తారండి మీరు? జనసేన పార్టీ ఎందుకు అడగలేదు? గతంలో జనసేన పార్టీకి ఒక సీటు వచ్చింది, రాపాక వరప్రసాద్ గారు గెలిచారు. అవును, మరి వాళ్ళు ఎందుకు అడగలేదు ప్రతిపక్ష హోదా? ఏడవలేదే, వాళ్ళు ఏమి ఏడవలేదే. ఈయన కూడా సలహా ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వచ్చు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు లేఖ రాయొచ్చు కదా, మీరు అలా అడగండి, ప్రతిపక్ష హోదా అడగండి, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల మనం పోరాడవచ్చు అని చెప్పేసి ఎందుకు లేఖ రాయలేదు పవన్ కళ్యాణ్ గారికి? ఎవరికి చెప్తారు సార్ మీరు? ఎందుకు ఈ హిపోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీకు? చూద్దామండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మళ్ళీ ఖచ్చితంగా మన వీడియోకి రెస్పాండ్ అవుతారు, ఇంకొక వీడియో ఆయన పోస్ట్ చేస్తారని చెప్పి చూద్దాం. దానికి సమాధానంగా మళ్ళీ మనం రేపు మళ్ళీ పోరాటం చేయవలసి వస్తుంది. అంటే ఇటువంటి మేధావుల మీద మనం పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇటువంటి మేధావులందరూ బయటకు వస్తారు. చివరగా నేను ఒక మాట చెప్తున్నాను, చెప్పండి, ముగించే ముందర చెప్పండి. ఇంతకు మించి దిగజారుడు అన్న ప్రతిసారి నేను దిగజారుతానని నిరూపించుకుంటా ఉన్నాడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. కరెక్ట్. ఇది నేను చివరిగా చెప్పే మాట. సో ఆయనకి ఇలాగే మనం సమాధానం చెప్తూ ఉందామండి. ఆయన మాట్లాడే తప్పుడు మాటలకు, ప్రజలకు ఇచ్చే ఆయన తప్పుడు సందేశాలని మనం ప్రజలకు అర్థమయ్యేలాగా తీసుకెళ్తూనే ఉందామండి. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే.